హాయ్ అండి. పిల్లలు క్యారెట్ తినడానికి అస్సలు ఇష్టపడరు కదండీ! ఇట్లాగా క్యారెట్‌తో ఇడ్లీ చేసి పెట్టామనుకోండి ఇష్టంగా తింటారు. ఎప్పుడూ చేసుకునే ప్లెయిన్ ఇడ్లీనే కాకుండా మీకు ఇష్టమైన వెజిటబుల్స్‌తో క్యారెట్ తురుము కానీ, బీట్రూట్ తురుము కానీ మనకు అందుబాటులో ఏవుంటే అవి ఇట్లాగా చేసి పెడితే పిల్లలు చూడటానికి కలర్‌ఫుల్‌గా ఉంటుంది. వాళ్ళకి తినటానికి కూడా ఇష్టపడతారండి. 2 ఇడ్లీ తినే పిల్లలు 4 ఇడ్లీ తింటారండి. ఇట్లాగా క్యారెట్ ఇడ్లీ చేసి పెట్టండి. మా పిల్లలు పెద్ద పిల్లలు అయిపోయారండి. కానీ ఇప్పటికి వాళ్ళకి కూడా అప్పుడప్పుడు ఇలా చేసి పెడతానండి. మీకు కూడా ఏదన్నా యూజ్ అవుతుందని ఇది వీడియో తీసి పెట్టానండి. మీరు కూడా ఒకసారి మీ పిల్లలకి ట్రై చేయండి. ఇడ్లీ ప్లేట్లకి ఒక స్పూన్ నెయ్యి వేసుకొని చక్కగా రేకుకి రాసుకొని తురిమిన క్యారెట్ను ఇట్లాగా రేకుల మీద వేసుకొని ఇడ్లీ పిండిలో ఒక స్పూను సాల్ట్ వేసి బాగా కలిపి ఇట్లా క్యారెట్ మీద పిండిని పెట్టేసుకోవాలండి. ఒక గిన్నెలోకి నీళ్లు పోసుకొని ఈ ఇడ్లీ రేకుల్లో పెట్టి మూత పెట్టుకుంటే ఆవిరికి చక్కగా నెయ్యి రాసి క్యారెట్ పెట్టాం కదండి, క్యారెట్ అంతా చక్కగా కుక్ అయ్యి ఇడ్లీ చాలా టేస్టీగా ఉంటుందండి. చూడండి, మీరే ఒకసారి ట్రై చేయండి, మీ పిల్లలు ఇష్టంగా తింటారు. చూడండి, వేడివేడిగా ఉన్నాయి, చక్కగా కలర్ఫుల్గా ఉంది కదా. దీంట్లో కొబ్బరి పల్లి చట్నీ చేసి పెట్టండి, పిల్లలు చక్కగా ఇష్టంగా తింటారండి. మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.